వైఎస్ఆర్సీపీ కేంద్ర పార్టీ కార్యాలయాన్ని కూల్చడం హేయమైన చర్య అని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లబ్బి వెంకటస్వామి అన్నారు. ఈ సందర్భంగా ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాజకీయాల్లో గెలుపు ఓటమిలు సహజమని, కక్ష సాధింపు చర్యలతో పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం ఆపాలన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తెల్లవారుజాము నుంచి పార్టీ కార్యాలయం కూల్చడంలో ఆంతర్యం ఏమిటన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే రానున్న రోజుల్లో టీడీపీకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పాలనా విధానం పైన, రాష్ట్రంలో రాబోయే కాలాలు అంటే కనీసం 10-15 రోజులు కాకముందే 10 రోజులు కాకముందే ఈ రాష్ట్రానికి ఎలాంటి దిశానిర్దేశాన్ని అధికారపక్ష పార్టీలు నాయకత్వం ఇస్తుంది అనే దానికి నేను ఈ సమీక్ష పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా నా విన్నపాన్ని ఆలకించి మీరు సమాజ శ్రేయస్సు కోరే మిత్రులుగా, పార్టీలు నాయకత్వం ఎవరైనా తప్పు చేసినా మనం తప్పు చేసినా అడిగే హక్కు కూడా పత్రికా మిత్రులకు ఉంది, ఎలక్ట్రానిక్ మీడియాకు ఉంది. గడిచిన 2 రోజుల కిందట నిన్న 5:30 గంటల సమయం ఉదయం కేంద్ర వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడము ఒక దేనికి నిదర్శనం అనేది నా ప్రశ్న. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ, మళ్ళీ ఇది ఇచ్చింది నువ్వా లేకుంటే జగన్మోహన్ రెడ్డి? ఈ జివో ఇచ్చింది. ఈ జివో ఇచ్చి నువ్వన్నీ పార్టీ ఆఫీసులు మొత్తం కట్టుకుంటే ఈ జివో ప్రకారం ఇవన్నీ నువ్వు చేసిన ఆ జివో ప్రకారం అకృత్యాలు కదా. దీన్ని ఏమంటుంది? కొన్ని జగన్మోహన్ రెడ్డి తెచ్చిన జివో ఏమన్నా కొత్త జివో ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కొత్త జీవో తెచ్చాడా ఈ భూమిని కొట్టేయాలని? చెప్పండి. మీరు ఇచ్చిన జీవో ప్రకారం మీ పార్టీ ఆఫీసులే కదా. దీంట్లో క్లియర్గా క్లాసిఫికేషన్ కూడా ఉంది కదా. డిస్ట్రిక్ట్ అయితే పార్టీ, రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఎవరైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎవరైతే వాళ్ళ నామ్స్ ప్రకారము అచీవ్ అయింటారో ఆ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీకి స్టేట్ ఆఫీస్ కట్టాలంటే 4 ఎకరాలు నువ్వే రాసినావు కదా. డిస్టిక్లో అయితే 2 ఎకరాలు నువ్వే రాసినావు కదా. నువ్వు ఇచ్చిన నోటీసును హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే ప్రొవిజనల్ ఆర్డర్ను కూడా మీరు లెక్క చేయకుండా కూర్చుంది కదా. ఈ ద్వంద్వ నీతిని ఏమంటారు?